ఈజియెస్ట్ వేలో జస్ట్ వన్ ప్రాంప్ట్ తోటి సేమ్ గూగుల్ ఫ్లోలో మనము తమ్మునీల్ గాని ఏదైనా కంటెంట్ గిట్ట బేసిక్గా యూట్యూబ్ తమ్మునీల్ అంటున్నాం. అది సింపుల్ వన్ ప్రాంప్ట్ తోటి ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ మీకు చిన్న సింపుల్ ప్రాంప్ట్ అడిగేసి అది కాపీ చేసుకొని గూగుల్ ఫ్లోలో చూపిస్తాను. అండ్ మన కస్టమైజ్ ఫోటో ఎవరైతే వాళ్ళ ఛానల్స్ బ్రాండింగ్ చేసుకోవాలనుకుంటున్నారో కస్టమైజ్ ఫొటోస్ కూడా ఎలా చేయాలని చెప్పేసి సింపుల్ ప్రాంప్ట్ లో చూపిస్తాను. ఈ వీడియోలో జస్ట్ మళ్ళీ చార్జీపీటీకి వెళ్ళేసి అడుగుతున్నాను. ఓకే ప్లీజ్ ప్రాంప్టింగ్ జనరేట్ చేస్తుంది. ఈ ప్రాంప్టింగ్ జనరేట్ చేసినాక దీన్ని మళ్ళీ కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇందాక ఓపెన్ చేసిన టూల్కి వెళ్దాం. సో ఈ టూల్ వచ్చేసి ఇమేజ్ జనరేషన్ కోసము. దీంట్లో సేమ్ మళ్ళీ 1 or 2 ఇమేజెస్ క్రియేట్ చేయమని అడుగుదాము. ఏది బెస్ట్ ఉంటే దాంట్లో బెస్ట్ ఆఫ్ మనం తీసుకుందాము. నా అంటే కస్టమైజ్ ఫోటో అన్నాను కదా, కస్టమైజ్ ఫోటో ఇందులో లేకపోతే మన లోకల్ కంప్యూటర్లో ఉంటుంది, అది తీసుకుంటున్నాం. అది తీసుకొని ఇందులో యాడ్ అయిపోతుంది. వన్స్ ఇందులో యాడ్ అయ్యాక మనం అదే ఫోటోని దీంట్లో అటాచ్ చేసుకొని తమ్మునీళ్ళు అడుగుదాం ఎలా క్రియేట్ చేసి ఇస్తుందో ఏంటన్నది. సో జస్ట్ యాడ్ టు ప్రాంప్ట్ క్లిక్ చేసిన దీన్ని జనరేట్ చేయమని చెప్పి అడిగాను. 2 ఇమేజ్ జనరేట్ చేస్తుంది. మనకు బెస్ట్ ఆఫ్ నచ్చితే తీసుకున్నా, లేకపోతే ఇంకా మల్టిపుల్ ఇమేజెస్ కూడా జనరేట్ చేయొచ్చు. జస్ట్ ఈజీ వన్ సింగిల్ ప్రాంప్ట్ తోటి మనము ఇలా ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు యూట్యూబ్ తమ్మునీల్స్ వచ్చేసి. అండ్ వీడియో కంపల్సరీ మీకు యూస్ఫుల్ అనుకుంటున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. వన్స్ ఒకసారి ఇది అయ్యాక చూద్దాం ఎలా జనరేట్ చేస్తుంది ఏంటని చెప్పేసి. ఇమేజ్ కోసం అంత టైం తీసుకోదు బేసిక్గా, బట్ వీడియో జనరేషన్కి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే, దాదాపుగా అయిపోయింది. ఓ నో, మన ఫోటో యాడ్ అవ్వలేదు ఇక్కడ. చూద్దాం ఒకసారి నెక్స్ట్ ఇంకా వేరే ఏమైనా ప్రాంప్ట్ ట్రై చేసి మళ్ళీ ఒకసారి వేరే రకంగా ట్రై చేస్తాం. ఇంకో తమ్మునీల్ ఇచ్చాను. సింపుల్గా దీన్ని కాపీ చేసుకొని మళ్ళీ సేమ్ ఇందులోకి వెళ్ళేసి మన కస్టమైజ్ ఫోటో ఇద్దాం మళ్ళీ యాజ్ యూజువల్గా. ఇందాకైతే ఫెయిల్ అయింది, అంత ప్రాపర్గా రాలేదు. సెకండ్ అటెంప్ట్ ట్రై చేద్దాం. క్రేజీ పార్ట్ కదా, సో నా ఫోటోని ఏ లాగా చేసింది. బట్ నాకు ఇది నార్మల్ ఫోటోని అడుగుదాము, ఏ ఫోటో అవసరం లేదు. ఇంకొకటి ఏమి ఇస్తుందో చూద్దాం. అది రిఫ్రెష్ చేస్తున్నా. ఇది బాగుంటే దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ దాకా ప్లాన్ చేద్దాం. మై కాఫీ స్టోరీ సెకండ్ ఈ ప్రాంప్ట్ ఇచ్చింది.